అది కూడా ఎన్డీఏ ప్రభుత్వం పైన 2 ప్రభుత్వాలు. మొన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10వ తారీఖున 12 సంవత్సరాలు ప్రజల చేత ఎన్నికైన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీరందరూ కూడా ఇదే రోజున ప్రమాణ స్వీకారం చేశాం. 2 ఏళ్ళు అయ్యింది. అయితే ఈరోజు మీరు చూస్తే 2024 ఎన్నికల్లో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని మిమ్మల్ని కోరాను. ఈరోజు ఏ ఉత్సాహం ఉందో రాష్ట్రంలో, ఆ రోజు కూడా అదే ఉత్సాహంతో బ్రహ్మాండంగా పనిచేశారు. ప్రజలు ఆశీర్వదించారు. నేను రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నాను. 57% ఓట్ షేర్, 94% సీట్లు ఇచ్చిన ఘనత ఆంధ్రదేశ్ ప్రజానీకేనదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మనమందరం కూడా గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. 14-19 ఎక్కడ చూసినా చీకటి, ప్రజాస్వామ్య పోకడలు లేవు. ఇంకో పక్కన 2014లో విభజన వల్ల కొంత నష్టపోయాం. 19-24 విధ్వంసమైంది. దీనివల్ల అన్ని రంగాల్లో సంక్షోభం, వ్యవస్థలు నిర్వీర్యం. 2019లో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంస పాలన అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం, కూల్చివేతలతో కడకు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మనకెప్పుడు గుర్తుండాల్సిన అవసరం ఉంది. కేంద్రం 12 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మనకు అందిస్తే ఈ 5 సంవత్సరాలు దాన్ని అందిపుచ్చుకోకుండా కడాన మీరు చూస్తే కేంద్ర పథకాలను పక్కన పడేశారు. సాగునీటి ప్రాజెక్టులను పాడుపెట్టారు. ఎంత దారుణం అంటే ఇన్వెస్టర్స్ ని వేధించి వెంటాడి తరిమేశారు. యువత భవిష్యత్తు పైన దెబ్బకొట్టారు. ఆ రోజు కేంద్రం ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని 27,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే 40% గ్రాంట్ ఇస్తే దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. దీంతో కేంద్రం అన్ని పథకాలు నిలిపేసింది. అలాంటి చీకటి పాలన నుంచి మీ అందరినీ చూశాం. 3 పార్టీలు పోరాడాం, విడివిడిగా పోరాడాం. ఆ రోజు పోరాడితే మన వాళ్ళందరిపైన ఎక్కడికక్కడ కేసులు పెట్టారు. కొంతమందిని అందరినీ జైల్లో పెట్టారు. ఈ మీటింగ్లో నేను చూస్తున్నాను, ఎంతో మంది బాధితులు ఉన్నారు. అరాచకాలు జరిగాయి. ఆ చీకటి పాలనను తీల్చుకొని ఈరోజు మనందరం కూడా ప్రజాపాలన వచ్చింది. ఆ రోజు నన్నే కాదు, కడాన మీరు చూస్తే ఇంత అనుభవం ఉండే నన్ను ఒక్క నోటీస్ ఇవ్వకుండా జైల్లో 53 రోజులు పెట్టారు. అదే మరి పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగునా హెరాస్ చేశారు. అవునా కాదా గుర్తు తెచ్చుకోమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.
ఎన్నికల్లో విజయాన్ని చూసి మురిచిపోలేదు, రాష్ట్ర దుస్థితి చూసి కుంగిపోలేదు. నేను నాలుగోసారి ముఖ్యమంత్రి. హైదరాబాద్ ని అభివృద్ధి చేయడంలో, తెలుగు జాతిని ప్రపంచ పటంలో పెట్టడంలో ఆ రోజు పనిచేశాను. నాలుగోసారి ముఖ్యమంత్రి అయితే ఎంత లోతుకెళ్తే ఎక్కడ చూసినా అఘాతాలే, ఎక్కడా నిధులు లేవు, డిపార్ట్మెంట్స్ అన్ని విధ్వంసం అయిపోయినాయి, అధికార యంత్రాంగం నిర్వీర్యం అయిపోయింది. ఆ రోజు నేను ఒక నిర్ణయం చేసి 7 వైట్ పేపర్లు మీ ముందర పెట్టాను, అన్ని విషయాలు పెట్టాను. ఈ రోజు కూడా 2 ఏళ్ల సందర్భంగా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ ఈ రోజు ఏమున్నామో అన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ దాపరికం లేదు. ఒక ప్రజా ముఖ్యమంత్రిగా, ఈ ప్రజా ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తిగా మీకు అన్ని విషయాలు చెప్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఆ రోజు తీసుకున్న విజ్ఞత, ఆ విజ్ఞతే డబుల్ ఇంజన్ సర్కార్, ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసి రాష్ట్రాన్ని గెలిపించిన రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి శిరస్సు వంచి మనస్సాక్షిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని మీరు కాపాడారు. దేశం దూసుకెళ్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసానికి గురైంది. విజ్ఞత చూపించారు. రాజకీయ పార్టీలు సమైక్యంగా పనిచేశారు. ఆ ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రాన్ని రక్షించుకోగలిగాం. మళ్ళీ వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చి బతికిచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం చెప్పాలి. రాత్రికి రాత్రి అన్ని చేసేశాం, అన్ని సాధించేశాం అని నేను ఎప్పుడూ చెప్పడం లేదు. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి. నేను గర్వంగా చెప్తాను, ఆ రోజు ఈ రోజు ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండగలుగుతున్నారంటే, లా అండ్ ఆర్డర్ ఉందంటే, మీ ఆస్తులకు రక్షణ ఉందంటే అది ఎన్డీఏతోనే సాధ్యమైందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే విధ్వంసైన వ్యవస్థల్ని ఎక్కడికక్కడ మళ్లీ ఘాట్లో పెట్టే పని చేస్తున్నాం. దీనికి కేంద్రం సహకరించింది. పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్తో సహా అనేక విషయాల్లో కేంద్రం అండగా నిలబడింది. ఇంకో పక్క ఎన్డీఏ పాలనలో ఇటు రాష్ట్రంలో అటు దేశంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నిన్నే నేను చెప్పాను, 21st century బిలాంగ్స్ టు నరేంద్ర మోడీజీ. 2001లో ప్రధానమంత్రి అయ్యాడు. 2001లో గుజరాత్లో సీఎం అయ్యాడు. 2014లో ప్రధానమంత్రి అయ్యాడు. 25 సంవత్సరాలుగా వరుసగా ఎన్నికల్లో గెలవడమే కాకుండా ఓటమి ఎరగని నాయకుడు నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ 20 అటు గుజరాత్లో కానీ ఇటు ఢిల్లీలో కానీ అనేక కార్యక్రమాలు చేయగలిగారు. 12 ఏళ్లు ఉన్నారు. 25 కోట్లకు పైగా ప్రజల్ని పేదరికం నుంచి విముక్తి కలిగించారు. 2014లో 91 కిలోమీటర్ల నేషనల్ హైవేలుంటే ఈరోజు 1,46,000 కిలోమీటర్లు తీసుకొచ్చారు. ఆ రోజు 74 ఎయిర్పోర్ట్లుంటే ఈరోజు 160కి పెంచారు.
11 కోట్ల మరుగుదొడ్లు కట్టారు. ఇంటింటికి కొళాయిలు ఇవ్వాలని 80% పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. 160 వందే భారత రైళ్లు తెచ్చారు. 4 కోట్ల మంది పేదలకి ఇళ్ల నిర్మాణం చేశారు. ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఇటీవల మీరు చూశారు ఆపరేషన్ సింధూర్. కబద్దార్ ఎవరైనా మా జోలుకొస్తే ఏం చేస్తావో చేసి చూపించిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఈ విషయంలోనే కాదు, మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది అనేక విషయాల్లో చంద్రయాన్, గగన్యాన్ ఇలాంటి విషయాల్లో మన దేశ ప్రతిష్ట పెంచాయి. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఆయన చేసిన పనుల వల్ల ప్రపంచంలో మన గౌరవం పెరిగింది, భారతదేశ ప్రతిష్ట పెరిగింది, ఒక నమ్మకం వచ్చింది. 2047కి తిరుగులేని శక్తిగా భారతదేశం తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ప్రధానమంత్రి గారిని. 2 దిక్కల్లా ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయి. కానీ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 5 సంవత్సరాల సమయాన్ని మనం అవకాశాల్ని పోగొట్టుకున్నాం. మళ్ళీ విధ్వంసం నుంచి ప్రారంభించాం.